కొన్నిసార్లు జీవితంలో కొన్ని క్షణాలు ముందుగా అర్థం కావు. తర్వాత తిరిగి చూసినప్పుడు అవి ఒక మలుపు అయ్యాయని తెలుసుకుంటాం. గత కొన్ని రోజులుగా మీ జీవితం మీకు సులభంగా లేకపోయి ఉండొచ్చు. మీరు బయటికి చెప్పలేకపోయినా చాలా ప్రశ్నలు మిమ్మల్ని వెంటాడుతూ ఉండొచ్చు. ఎందుకు నా ప్రయత్నాలు ఆలస్యం అవుతున్నాయి, నా స్థితి ఎందుకు మారట్లేదు అని. కానీ ఒక నిజం ఉంది, మీ ప్రార్థనలు ఏవి వృధా కాలేదు. జీవితంలో కొన్ని కాలాలు మనల్ని పరీక్షించి మనల్ని తయారు చేస్తాయి. ఇప్పటి వరకు మీరు పరీక్షించబడ్డారు. దేవుడు మీకు ఒక ఆలోచన ఇవ్వబోతున్నాడు. ఆ ఆలోచనను నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే కొన్నిసార్లు చిన్న ఆలోచన ద్వారా పెద్ద మార్పును దేవుడు తీసుకొస్తాడు. లాబాను మరియు యాకోబు మధ్య గొర్రెల పంపకం జరుగుతున్నప్పుడు యాకోబు జీవితంలో దేవుని జ్ఞానం మరియు ఆశీర్వాదం ఎలా పనిచేసిందో మనందరికీ తెలుసు. లాబాను యాకోబును మోసం చేయాలనుకున్నప్పటికీ యాకోబు దేవునిపై నమ్మకం ఉంచి ముందుకు సాగాడు. దేవుడు యాకోబుకు జ్ఞానాన్ని ఇచ్చి అతడు గొర్రెలను పెంచే విధానంలో తెలివిగా పనిచేయడానికి సహాయం చేశాడు. మనుషుల యుక్తులు ఎంత ఉన్నా చివరికి దేవుని ఆశీర్వాదమే మన జీవితాన్ని ఎదగనిస్తుంది. ఈ సంఘటన మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. మనం దేవునిపై విశ్వాసంతో ఉండి కష్టపడితే ఆయన మనకు జ్ఞానం ఇచ్చి మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుని కృప ఉన్న చోట ఎవ్వరూ మన ఆశీర్వాదాన్ని అడ్డుకోలేరు. సరి అయిన సమయంలో సరి అయిన వ్యక్తులను దేవుడు పంపిస్తాడు. పాత సమస్యలకు కొత్త పరిష్కారాన్ని కూడా ఆయన ఇస్తాడు. సమస్య ఎంత పెద్దదైనా హృదయంలో గొప్ప ధైర్యంతో నింపుతాడు. కొత్త అవకాశాలు దేవుడు మన ముందు పెట్టినప్పుడు వాటిని మనం గుర్తించాలి. లాబాను యాకోబు మధ్య ఈ గొర్రెల పంపకం జరుగుతున్నప్పుడు మొదట్లో లాబాను యాకోబును మోసం చేయాలని ప్రయత్నించాడు. మచ్చలున్నవి చారలున్నవి మాత్రమే నీవంతో అని చెప్పి మంచి గొర్రెలన్నీ తన దగ్గర పెట్టుకున్నాడు. కానీ యాకోబు దేవునిపై నమ్మకం ఉంచి కష్టపడ్డాడు. దేవుడు అతనికి జ్ఞానం ఇచ్చి అతడు పెట్టిన కర్రల ద్వారా గొర్రెలు ఎక్కువగా మచ్చలతో చారాలతో పుట్టాయి. దాంతో గొర్రెలన్నీ యాకోబు వంతెగా మారాయి. కాలక్రమంలో యాకోబు దగ్గర గొర్రెలు, మేకలు, సేవకులు, ఒంటెలు, గాడిదలు ఎంతో పెరిగి అతడు చాలా ధనవంతుడయ్యాడు. చివరికి లాబాను కూడా యాకోబును అడ్డుకోలేకపోయాడు. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం యాకోబుతో ఉంది. దేవుడు మన పక్షాన ఉంటే ఎవ్వరూ మన ఆశీర్వాదాన్ని దొంగిలించలేరు. ఆయన కృప చిన్నదాన్ని కూడా గొప్పగా చేస్తుంది.